అష్టావక్రుడి గత జన్మ వృత్తాంతం. అష్టావక్ర మహర్షి గత జన్మ గురించి పురాణాలలో ఒక విశేషమైన గాథ ఉంది. సాధారణంగా ఆయన పుట్టుకతోనే జ్ఞాని అని మనకు తెలుసు, కాని ఆయన గత జన్మ వృత్తాంతం ఆయన భక్తిని, శ్రీకృష్ణుడితో ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. పురాణాల ప్రకారం అష్టావక్రుడు తన గత జన్మలో శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు. బ్రహ్మ మానసపుత్రుని వంశం. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను సృష్టించిన తర్వాత మరికొందరు ప్రజాపతులను సృష్టించారు. వారిలో ప్రచేతసుడు ఒకరు. ప్రచేతసుని కుమారుడు అసితుడు. ఈ అసితుడే తర్వాతి జన్మలో అష్టావక్రుడిగా జన్మించాడని కొన్ని పురాణ గాథలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడి భక్తుడు అష్టావక్రుడు గత జన్మలో జితేంద్రియుడైన మహర్షి. ఆయన శ్రీకృష్ణునిపై అనన్యమైన భక్తిని కలిగి ఉండేవారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నప్పుడు అష్టావక్రుడు ఆయనను దర్శించుకోవడానికి వచ్చారు. శ్రీకృష్ణుడు స్వయంగా అష్టావక్రుడి జ్ఞానాన్ని గౌరవించేవారు. కాలాతీతమైన మహర్షులు, చిరంజీవులు. భారతీయ పురాణాల ప్రకారం అష్టావక్రుడు, పరశురాముడు, హనుమంతుడు వంటి మహర్షులు కాలానికి అతీతులు. వారు ఒక యుగం నుండి మరొక యుగానికి జీవించి ఉంటారని నమ్ముతారు. త్రేతాయుగం. అష్టావక్రుడు జనక మహారాజు సభలో అద్వైత బోధన అష్టావక్ర గీత చేశారు. ద్వాపర యుగం. అదే అష్టావక్ర మహర్షి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారని భాగవతం మరియు ఇతర పురాణాలు చెబుతున్నాయి. అష్టావక్రుడు తన పూర్వ జన్మలో అసితుడు అనే మహర్షి. అసితుడు శ్రీమహావిష్ణువు యొక్క పరమ భక్తుడు. ఆయన చేసిన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి తర్వాతి జన్మలో అష్టావక్రుడిగా ఉన్నప్పుడు తన సాక్షాత్కారం లభిస్తుందని వరమిచ్చారు. అందుకే అష్టావక్రుడిగా జన్మించిన తర్వాత కూడా ఆయనలో ఆ విష్ణు భక్తి, జ్ఞానం కొనసాగింది. అష్టావక్రుడి జననం మరియు శాపం. అష్టావక్రుడు తన గత జన్మలో ఎవరో ఒక సామాన్య వ్యక్తి కాదు. ఆయన పుట్టుకతోనే ఒక గొప్ప జ్ఞాని. ఆయన తండ్రి ఖగోళ మహర్షి, తల్లి సుజాత. గర్భంలోనే వేద పఠనం. సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు ఖగోళ మహర్షి ప్రతిరోజూ వేదాలను వల్లించేవారు. గర్భంలో ఉన్న శిశువు ఆ వేద మంత్రాలను అత్యంత ఏకాగ్రతతో వినేవాడు. తండ్రిని సరిదిద్దడం. ఒకరోజు ఖగోళ మహర్షి వేద పఠనంలో కొన్ని తప్పులు దొర్లాయి. గర్భం నుంచే ఆ శిశువు స్పందిస్తూ, తండ్రి, మీరు పఠిస్తున్నది తప్పు, సరిగ్గా చదవండి అని 8 సార్లు అడ్డుతగిలి సరిదిద్దాడు. ఖగోళుడి ఆగ్రహం. శిష్యుల ముందు తన కుమారుడు తననే సరిదిద్దడం చూసి ఖగోళ మహర్షికి కోపం వచ్చింది. అహంకారం దెబ్బతినడంతో, గర్భంలోనే ఉండి తండ్రినే విమర్శిస్తావా? నీ శరీరం 8 వంకరలతో పుట్టుగాక అని శపించాడు. అష్టావక్రుడనే పేరు ఎలా వచ్చింది? తండ్రి ఇచ్చిన శాపం కారణంగా ఆ బాలుడు పుట్టుకతోనే శరీరంలో 8 చోట్ల వంకరలతో జన్మించాడు. సంస్కృతంలో అష్ట అంటే 8, వక్ర అంటే వంకర. అందుకే ఆయనకు అష్టావక్రుడు అనే పేరు వచ్చింది. అష్టావక్రుడు పుట్టకముందు ఖగోళ మహర్షి కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉండేది. గర్భవతిగా ఉన్న తన భార్య సుజాతకు మరియు పుట్టబోయే బిడ్డకు మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ధనం సంపాదించడం కోసం ఆయన మిథిలా నగరానికి, జనక మహారాజు వద్దకు వెళ్లారు. బందితో శాస్త్రవాదన. ఆ సమయంలో జనక మహారాజు ఆస్థానంలో బంది అనే గొప్ప పండితుడు ఉండేవారు. ఆయన ఒక నిబంధన పెట్టారు. నాతో శాస్త్రవాదనలో ఎవరైనా గెలిస్తే వారికి అపారమైన ధనం లభిస్తుంది. కాని ఓడిపోతే మాత్రం వారు సముద్ర గర్భంలో, నీటిలో మునిగిపోవాలి. ఖగోళ మహర్షి తన పాండిత్యం మీద నమ్మకంతో బందితో వాదానికి దిగారు. కానీ దురదృష్టవశాత్తు ఆ చర్చలో ఖగోళ మహర్షి ఓడిపోయారు. వరుణుడి లోకంలో బందీగా. నిబంధన ప్రకారం ఓడిపోయిన ఖగోళ మహర్షిని నీటిలో ముంచారు. అయితే బంది నిజానికి వరుణ దేవుని కుమారుడు. తన తండ్రి వరుణుడు చేసే ఒక పెద్ద యజ్ఞం కోసం గొప్ప పండితులు అవసరమై వారిని ఇలా ఓడించి నీటి అడుగున ఉన్న వరుణ లోకానికి పంపించేవాడు. అలా ఖగోళ మహర్షి 12 ఏళ్లపాటు అక్కడ బందీగా ఉండిపోయారు. అష్టావక్రుడి శరీర రూపం 8 వంకరలు తండ్రి శాపం వల్ల వచ్చింది. కాని ఆయనలో ఉన్న అసాధారణమైన బ్రహ్మజ్ఞానం మరియు చిన్న వయసులోనే 12 ఏళ్లకే జనక మహారాజుకు బోధన చేసే శక్తి ఆయన గత జన్మలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల పొందిన వరమే. తాతగారి వద్ద పెరుగుదల. అష్టావక్రుడి తండ్రి ఖగోళ మహర్షి శాస్త్ర చర్చలో ఓడిపోయి వెళ్లిపోయినప్పుడు అష్టావక్రుడు ఇంకా పుట్టలేదు. ఆయన పుట్టిన తర్వాత తన తాతగారైన ఉద్దాలక మహర్షి వద్ద పెరిగాడు. ఉద్దాలక మహర్షినే తన తండ్రి అని, తన మేనమామ అయిన శ్వేతకేతువును తన అన్న అని భావించేవాడు.
నిజం తెలిసిన సందర్భం. ఒకరోజు అష్టావక్రుడు తన తాతగారైన ఉద్దాలక మహర్షి ఒడిలో కూర్చుని ఉండగా శ్వేతకేతువు వచ్చి అష్టావక్రుడిని పక్కకు లాగేస్తాడు. ఇది నా తండ్రి ఓడి, నీ తండ్రి ఓడి కాదు. నీ తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసుకో అని అంటాడు. ఈ మాట అష్టావక్రుడిని ఎంతగానో ఆలోచింపజేస్తుంది. వెంటనే ఆయన తన తల్లి సుజాత వద్దకు వెళ్లి, అమ్మా, నా తండ్రి ఎవరు, ఆయన ఎక్కడ ఉన్నారు అని నిలదీస్తాడు. తల్లి ద్వారా నిజాన్ని తెలుసుకోవడం. అప్పుడు సుజాత కన్నీళ్లతో జరిగిన కథను వివరిస్తుంది. తన తండ్రి కహోళ మహర్షి ఆర్థిక ఇబ్బందుల వల్ల జనక మహారాజు సభకు వెళ్లారని, అక్కడ బందీ అనే పండితుడితో వాదనలో ఓడిపోయి నీటిలో బందీగా ఉన్నారని చెబుతుంది. తండ్రిని రక్షించాలనే సంకల్పం. కేవలం 12 ఏళ్ల వయస్సులోనే ఈ నిజాన్ని తెలుసుకున్న అష్టావక్రుడు తన తండ్రిని విడిపించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. తన మేనమామ శ్వేతకేతువుతో కలిసి జనక మహారాజు ఆస్థానానికి బయలుదేరుతాడు. ఆ ప్రయాణమే చివరకు అష్టావక్రుడి విజయానికి మరియు అష్టావక్ర గీత పుట్టుకకు దారితీస్తుంది. మిథిలా నగరానికి ప్రయాణం. దారిలో అడ్డంకి. దారిలో జనక మహారాజు రథం ఎదురవుతుంది. రాజమర్యాదల ప్రకారం అందరూ పక్కకు తప్పుకోవాలి. కాని అష్టావక్రుడు తప్పుకోడు. జ్ఞానోదయం. రాజా, అంధుడికి, స్త్రీకి, భారం మోసేవాడికి మరియు బ్రాహ్మణుడికి, జ్ఞాని, దారి ఇవ్వడం ధర్మం అని అష్టావక్రుడు చెబుతాడు. ఆ చిన్న బాలుడి మాటల్లోని ధర్మాన్ని చూసి జనక మహారాజు స్వయంగా రథం దిగి అష్టావక్రుడికి దారి ఇస్తాడు. సభలోకి ప్రవేశం. పరీక్ష. సభ ద్వారం వద్ద కావలివారు అష్టావక్రుడిని లోపలికి రానివ్వరు. కేవలం వృద్ధులు, పండితులు మాత్రమే లోపలికి వెళ్ళాలి అని అడ్డుకుంటారు. అష్టావక్రుడి సమాధానం, తల పండినంత మాత్రాన ముసలివారు జ్ఞానులు కారు. ఎవడైతే వేద రహస్యాలను తెలుసుకుంటాడో వాడే నిజమైన వృద్ధుడు అని గర్జిస్తాడు. ఆయన మాటలకు తలొగ్గి కావలివారు లోపలికి పంపిస్తారు. సాక్షి అనుభవము, ఆశ్చర్యము, ఆత్మజ్ఞానము, సర్వజ్ఞతలయము, ప్రకృతి అతీతము, శాంతి స్థితి బంధము, మోక్షము, నిర్వేదము, వైరాగ్యం, జ్ఞానోదయం, స్థితి, సుఖము, ప్రశాంతత, తత్వబోధ, విశేషబోధ, జీవన్ముక్తి, శాంతి శిఖరము, ఆత్మవిశ్రాంతి, నిర్వాణము. సభలోకి అష్టావక్రుడి రాక. అష్టావక్రుడు కేవలం 12 ఏళ్ల బాలుడిగా తన తండ్రిని విడిపించడానికి జనక మహారాజు సభలోకి అడుగుపెడతాడు. ఆయన శరీరం 8 చోట్ల వంకరగా ఉండటం వల్ల నడిచేటప్పుడు ఆయన అడుగులు విచిత్రంగా పడుతుంటాయి. పండితుల పరిహాసం, అవమానం. సభలో ఉన్న గొప్ప గొప్ప వేద పండితులు, శాస్త్రకోవిదులు ఆ బాలుడి రూపాన్ని చూసి ఒక్కసారిగా పెద్దగా నవ్వడం మొదలు పెడతారు. ఇంతటి వంకర శరీరంతో ఉన్న ఈ బాలుడు మాకు జ్ఞానబోధ చేస్తాడా అని వారు ఎగతాళి చేస్తారు. ఆ నవ్వుల మధ్య అష్టావక్రుడు అవమాన భారంతో కుంగిపోకుండా వారందరికంటే గట్టిగా నవ్వుతాడు. అష్టావక్రుడి గర్జన, జనకుడి ప్రశ్న. అష్టావక్రుడి నవ్వు చూసి సభ అంతా నిశ్శబ్దమైపోతుంది. జనక మహారాజు ఆశ్చర్యపోయి, ఋషి కుమారా, వారు నిన్ను చూసి నవ్వుతున్నారు, కాని నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు అష్టావక్రుడు చెప్పిన మాటలు సభలోని పండితుల తలలు దించుకునేలా చేస్తాయి. రాజా, నేను ఈ సభలో పరమజ్ఞానులు, ఆత్మవేత్తలు ఉంటారనుకున్నాను. కాని ఇక్కడ కేవలం చర్మకారులు, చెప్పులు కుట్టే వారు మాత్రమే ఉన్నారని తెలిసి నవ్వుతున్నాను. చర్మకారులు అని ఎందుకు అన్నారంటే, జనక మహారాజు నివ్వెరపోయి దానికి వివరణ కోరగా అష్టావక్రుడు ఇలా అంటారు. ఒక చర్మకారుడు చర్మం నాణ్యతను మాత్రమే చూస్తాడు. ఇక్కడున్న పండితులు కూడా నా శరీరం అనే చర్మాన్ని చూసి నవ్వుతున్నారు తప్ప నా లోపల ఉన్న ఆత్మను చూడలేకపోతున్నారు. చెరకుగడ వంకరగా ఉన్నంత మాత్రాన అందులోని రసం వంకరగా ఉంటుందా
నది వంకరగా ప్రవహించినంత మాత్రాన అందలి నీరు వంకరగా ఉంటుందా? అలాగే నా శరీరం వంకరగా ఉన్నా నా ఆత్మ పరిపూర్ణమైనది. అష్టావక్రుడి జ్ఞానానికి ముగ్ధుడైనప్పటికీ ఒక రాజుగా జనక మహారాజు అసలు విషయము తెలుసుకోవాలని అడుగుతాడు. జనక మహారాజు ప్రశ్న. అష్టావక్రుడి మాటల్లోని లోతును గమనించిన జనకుడు వినయంగా ఇలా అడుగుతాడు. బాల ఋషి, నీ మాటలు సామాన్యమైనవి కావు. ఇంత చిన్న వయసులో ఇంతటి బ్రహ్మజ్ఞానం కలిగిన నువ్వు నా సభకు విచ్చేసిన అసలు కారణం ఏమిటి? నీవు కోరుకున్నది ఏమిటో సెలవివ్వు. అష్టావక్రుడి సూటి సమాధానం. అష్టావక్రుడు ఏమాత్రం తడబడకుండా తన రాకకు గల ఉద్దేశాన్ని సభ అంతా వినేలా గంభీరంగా చెబుతాడు. రాజా, నేను ఇక్కడికి ఏ ధనం కోసమూ గౌరవం కోసమో రాలేదు. నీ సభలో అజేయుడిగా వెలుగుతున్న బంది అనే పండితుడిని సవాలు చేయడానికి వచ్చాను. ఆయనతో వాదించి ఓడిపోయి నీటిలో బందీలుగా ఉన్న నా తండ్రి కహోళ మహర్షిని అలాగే ఇతర పండితులను విడిపించడానికి వచ్చాను. సభలో సంచలనం. ఒక 12 ఏళ్ల బాలుడు అప్పటికే ఎంతోమంది మహాపండితులను ఓడించిన బంది ని సవాలు చేయడం చూసి సభ అంతా ఆశ్చర్యపోతుంది. జనక మహారాజు కూడా మొదట కొంచెం సంశయిస్తాడు. ఎందుకంటే బంది సామాన్యుడు కాదు, వరుణ దేవుని కుమారుడు. కాని అష్టావక్రుడి కళ్లలోని ధైర్యం చూసి జనకుడు ఆ వాదనకు అనుమతి ఇస్తాడు. వాదన ప్రారంభం. అక్కడే అష్టావక్రుడికి బందికి మధ్య చారిత్రాత్మకమైన శాస్త్ర చర్చ మొదలవుతుంది. బంది పక్షం ఆయన సంఖ్యల ప్రాముఖ్యతను లోకరీత్యా చెబుతుంటాడు. అష్టావక్రుడి పక్షం ఆయన అదే సంఖ్యలకు ఉన్న ఆధ్యాత్మిక వేదాంత అంతరార్థాలను వివరిస్తూ బందిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. సంఖ్యాశాస్త్ర సవాలు. బంది, అష్టావక్రుడు ఇద్దరు సంఖ్యల ప్రాముఖ్యతను లోకరీత్యా వేదాంతరీత్యా వివరిస్తూ వాదించుకుంటారు. ఒకరు ఒక సంఖ్యను చెబితే అవతలివారు దానికి దీటైన సమాధానం చెప్పాలి. బంది ప్రారంభం. ఒక్కడే సూర్యుడు లోకానికి వెలుగునిస్తాడు. ఒక్కడే పరమాత్మ సర్వవ్యాపి. సంఖ్య 1. అష్టావక్రుడి జవాబు. కాని ఇంద్రుడు, అగ్ని ఇద్దరూ కలిసి లోకాన్ని పాలిస్తారు. శివుడు, శక్తి ఇద్దరూ కలిసి సృష్టిని నడిపిస్తారు. సంఖ్య 2. ద్వైతం. పోటాపోటీ వాదన. ఇలా ఇద్దరూ 1 నుండి 12 వరకు సంఖ్యల గురించిన రహస్యాలను అనర్గళంగా వివరిస్తారు. బంది, 3 లోకాలు, 4 వేదాలు, 5 భూతాలు, 6 ఋతువులు ఇలా చెబుతూ పోతాడు. అష్టావక్రుడు దానికి తగినట్లుగా ఆధ్యాత్మిక అర్థాలను 3 గుణాలు, 4 ఆశ్రమాలు, 5 ప్రాణాలు, 6 శాస్త్రాలు వివరిస్తూ బందిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. సభ అంతా వారి పాండిత్యానికి ముగ్ధులవుతారు. బంది ఓటమి. 13 సంఖ్య. బంది 12 సంఖ్య వరకు చెప్పి ఆగిపోతాడు. 13 సంఖ్య గురించి చెప్పడానికి ఏమీ లేదు అని అంటాడు. అప్పుడు అష్టావక్రుడు అందుకుని 13 సంఖ్య యొక్క అత్యంత రహస్యమైన అంతరార్థాన్ని వివరిస్తాడు. త్రయోదశి తిథి అత్యంత పవిత్రమైనది. సృష్టిలోని 13 రకాల శక్తులు, అతిరుద్ర యాగంలోని 13 హోమగుండాలు ఇవన్నీ 13 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను తెలుపుతాయి. అష్టావక్రుడి అద్భుత సమాధానానికి బంది నోట మాట రాదు. తన ఓటమిని అంగీకరించి తల దించుకుంటాడు. తండ్రికి విముక్తి. నిబంధన ప్రకారం ఓడిపోయిన బందిని నీటిలో ముంచాలి. కాని అష్టావక్రుడు క్షమాగుణంతో ఇలా అంటాడు. రాజా, బందిని శిక్షించవద్దు. ఆయన నా తండ్రిని, ఇతర పండితులను నీటిలో బంధించారు. వారిని తిరిగి రప్పించమని కోరండి చాలు. బంది తన తండ్రి వరుణ దేవుడు యజ్ఞం కోసం పండితులను తీసుకెళ్లానని, ఇప్పుడు యజ్ఞం పూర్తయినందున వారిని తిరిగి రప్పిస్తానని చెబుతాడు. బంది తన ఓటమిని అంగీకరించి వరుణ దేవుడిని ప్రార్థించగానే అప్పటివరకు నీటి అడుగున వరుణలోకంలో బందీలుగా ఉన్న కహోళ మహర్షి మరియు ఇతర వేల మంది పండితులు ఒక్కసారిగా జనక మహారాజు సభలోకి ప్రవేశిస్తారు. 12 ఏళ్ల తర్వాత తన తండ్రిని చూసిన అష్టావక్రుడి కళ్లలో ఆనందం, తన కుమారుడు ఇంతటి విజయాన్ని సాధించాడని తెలిసిన కహోళ మహర్షి కళ్లలో గర్వం కనిపిస్తాయి. సభలోని వారందరూ అష్టావక్రుడికి జయజయధ్వానాలు చేస్తారు. సమంగా నదిలో స్నానం. శాప విమోచనం. కహోళ మహర్షి తన కుమారుడి పాండిత్యానికి ముగ్ధుడై తాను గతంలో కోపంతో ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడతాడు. అష్టావక్రుడిని తీసుకుని సమీపంలోని సమంగా నదికి వెళ్తాడు. కుమారా, ఈ పుణ్య నదిలో స్నానం చేయి అని తండ్రి కోరతాడు. అష్టావక్రుడు ఆ నదిలో మునిగి లేవగానే ఒక అద్భుతం జరుగుతుంది. ఆయన శరీరంలోని 8 వంకరలు తొలగిపోయి ఆయన అత్యంత సుందరమైన దివ్యమైన రూపంతో బయటకు వస్తాడు.
ఆ నదికి సమంగా అవయవాలను సమంగా చేసేది అనే పేరు అప్పటి నుంచే స్థిరపడింది. అష్టావక్ర మహర్షి శరీరంలోని వంకరలను తొలగించి ఆయనను సుందర రూపానికి మార్చిన ఆ పుణ్య నది సమంగా గురించి పురాణాలలో ఆసక్తికరమైన సమాచారం ఉంది. పురాణాల ప్రకారం ఈ నది హరిద్వార్ ఉత్తరాఖండ్ సమీపంలోని కనఖల్ ప్రాంతంలో ప్రవహిస్తున్నట్లు మహాభారతంలోని వనపర్వం లో పేర్కొనబడింది. పాండవులు వనవాస సమయంలో లోమస మహర్షితో కలిసి తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఆయన ఈ నదిని ధర్మరాజుకు చూపిస్తూ అష్టావక్రుడి కథను వివరిస్తారు. ప్రాచీన కాలంలో ఈ నదిని మధువిల అని పిలిచేవారని, అష్టావక్రుడి శరీర భాగాలు ఇక్కడ సమంగా సమానంగా నేరుగా మారడం వల్ల దీనికి సమంగా నది అనే పేరు వచ్చిందని చెబుతారు. పాప విమోచనం కేవలం అష్టావక్రుడికే కాకుండా వృత్తాసురుడిని చంపిన తర్వాత కలిగిన బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి ఇంద్రుడు కూడా ఈ నదిలోనే స్నానం చేశాడని పురాణ గాథ. కనఖల్ క్షేత్రం ఇది సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన పవిత్ర ప్రాంతానికి కనఖల్ దగ్గరలో ఉంటుంది. నేటి కాలంలో దీనిని గంగానది యొక్క ఒక ఉపశాఖగా లేదా ఆ ప్రాంతంలోని ఒక పవిత్ర ధారగా భావిస్తారు. అష్టావక్రుడి దివ్య రూపాన్ని చూసిన జనక మహారాజు ఆయనను తన రాజభవనానికి ఆహ్వానిస్తాడు. అక్కడ అత్యంత భక్తిశ్రద్ధలతో అష్టావక్రుడిని పూజించి శిష్యుడిగా మారి సత్యం గురించి అడుగుతాడు. అక్కడే అష్టావక్రుడు జనక మహారాజుకు అష్టావక్ర గీతను ఉపదేశిస్తాడు. నువ్వు ఈ ప్రపంచం కాదు, ఈ శరీరం కాదు, నువ్వు కేవలం నిర్మలమైన సాక్షి ఆత్మవు అని బోధిస్తాడు. అష్టావక్ర గీత ప్రారంభం. అష్టావక్ర గీతలోని మొదటి అధ్యాయం అత్యంత కీలకమైనది. దీనిని సాక్షి అనుభవం లేదా ఆత్మ సాక్షాత్కార దర్శనం అని అంటారు. జనక మహారాజు అడిగిన 3 ప్రశ్నలకు అష్టావక్రుడు ఇచ్చే సమాధానాలే ఈ అధ్యాయం. జనక మహారాజు ప్రశ్న: ప్రభు, జ్ఞానం ఎలా లభిస్తుంది? ముక్తి ఎలా కలుగుతుంది? వైరాగ్యం ఎలా వస్తుంది? దీనికి అష్టావక్రుడు చెప్పిన ప్రధాన సూత్రాలు: పంచభూతాల విశ్లేషణ. నువ్వు శరీరం కాదు, మనం మనల్ని ఈ శరీరం అనుకుంటాం. కాని అష్టావక్రుడు ఇలా అంటాడు: నువ్వు పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు లేదా ఆకాశం ఇవేవీ కావు. ముక్తి కావాలంటే నిన్ను నువ్వు వీటికన్నింటికీ సాక్షిగా చైతన్య స్వరూపంగా గుర్తించు. బంధం మరియు మోక్షం నీ ఆలోచనే నీ స్థితి. అష్టావక్రుడు ఒక అద్భుతమైన సూత్రాన్ని చెబుతాడు: ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కింవదంతిహ సత్యేయం యా మతిః సా గతిర్భవేత్. నేను ముక్తుడను, స్వేచ్ఛాజీవిని అని నమ్మేవాడు ముక్తుడవుతాడు. నేను బందీని అని భావించేవాడు బందీగానే ఉండిపోతాడు. నీ ఆలోచన ఎలా ఉంటే నీ గతి అలాగే ఉంటుంది అనే సామెత ఇక్కడ అక్షర సత్యం. ఆత్మ స్వభావం. ఆత్మ ఎలా ఉంటుందో అష్టావక్రుడు ఈ అధ్యాయంలో ఇలా వివరిస్తాడు: నిస్సంగం, ఆత్మకు దేనితోనూ సంబంధం లేదు. నిష్క్రియం, ఆత్మ ఏ పని చేయదు, అది కేవలం వెలుగునిస్తుంది. విభుం, అది అంతటా వ్యాపించి ఉంది. అద్వయం, అది ఒక్కటే, దానికి రెండోది లేదు. ఈ అధ్యాయం ఇచ్చే సందేశం: మనం సుఖదుఖాలకు లోనవ్వడానికి కారణం మనం మనల్ని ఈ శరీరంతోనో మనస్సుతోనో గుర్తింపు చేసుకోవడమే. అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ మనం అద్దం కాదు కదా. అలాగే ప్రపంచం నీలో కనిపిస్తుంది, కానీ నువ్వు ప్రపంచం కాదు. నువ్వు కేవలం ద్రష్టవు. అష్టావక్రుడి బోధనలు విన్న తర్వాత జనక మహారాజుకు కలిగిన అనుభూతి అద్భుతం. అందుకే 2వ అధ్యాయానికి ఆశ్చర్యము అని పేరు. గురువు మాటలు వినగానే జనకుడు తనని తాను తెలుసుకుని తనలోని అనంతత్వాన్ని చూసి సంభ్రమపడతాడు. జనకుడు ఇలా అంటాడు: అహో నిరంజనః శాంతో బోధోహం ప్రకృతే పరః యథావంతం అహం కాలం మోహేనైవ విడంబిత. ఆశ్చర్యం, నేను నిర్మలుడను, శాంతుడను, కేవలం జ్ఞాన స్వరూపుడను మరియు ప్రకృతికి అతీతుడను. ఇన్నాళ్ళు నేను మోహంలో పడి వ్యర్థంగా భ్రమపడ్డాను. లోకం ఎక్కడో లేదు, అది తనలోనే ఉందని జనకుడు గుర్తిస్తాడు. యథా ప్రకాశయామ్యేకో దేహమేనం తథా జగత్ అతో మమ జగత్సర్వం లేదా వాపిచ కించన. నేను ఈ ఒక్క శరీరాన్ని ఎలా ప్రకాశింపజేస్తున్నానో అలాగే ఈ మొత్తం జగత్తును నేనే ప్రకాశింపజేస్తున్నాను. కాబట్టి ఈ ప్రపంచమంతా నాదే, లేదా అసలు ఏదీ నాది కాదు. ఇది ఒక దీపం లాంటిది. దీపం తనని తాను వెలిగించుకుంటూనే గదిలోని వస్తువులన్నింటినీ ఎలా చూపిస్తుందో ఆత్మ కూడా అలాగే శరీరానికి, జగత్తుకు వెలుగునిస్తుందని దీని అర్థం. జనక మహారాజు ఒక గొప్ప ఉదాహరణ ఇస్తాడు: మయేనంత మహాంబోధౌ విశ్వవిచిః స్వభావత ఉదేతు వాస్తమాయాతున మే వృద్ధిర్న చ క్షతి. నేను ఒక అనంతమైన మహాసముద్రాన్ని.
ఈ ప్రపంచం అనేది అందులో పుట్టే ఒక అల వంటిది. ఆ అలలు పుట్టినా గిట్టినా అణిగిపోయినా సముద్రానికి పెరిగేది లేదు, తరిగేది లేదు. అలాగే ప్రపంచంలో ఏం జరిగినా నా ఆత్మకు వచ్చే నష్టం ఏమీ లేదు. జనక మహారాజు ఒక సాక్షి స్థితి నుండి అంతటా నేనే ఉన్నాను అనే అద్వైత స్థితికి చేరుకుంటాడు. శరీరం నశించినా ఆత్మ నశించదు. ప్రపంచం ఒక కల లాంటిది. అది చైతన్యంలో పుట్టి అక్కడే లీనమవుతుంది. అష్టావక్ర గీతలోని 3వ అధ్యాయం చాలా శక్తివంతమైనది. 2వ అధ్యాయంలో జనక మహారాజు తనకు కలిగిన ఆత్మజ్ఞాన అనుభూతిని వివరించిన తర్వాత అష్టావక్రుడు ఆయనను పరీక్షించడానికి మరియు మరింతగా రాటుదేల్చడానికి ఈ అధ్యాయాన్ని బోధిస్తారు. దీనిని ఆత్మజ్ఞానము, టెస్ట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని అంటారు. నువ్వు బ్రహ్మమువే అని తెలుసుకున్నావు కదా, మరి ఇంకా నీలో ప్రాపంచిక కోరికలు ఎందుకు మిగిలి ఉన్నాయి అని అష్టావక్రుడు ప్రశ్నిస్తాడు. జ్ఞాని మరియు లోభము వైరుధ్యం. అష్టావక్రుడు ఇలా అడుగుతాడు: అవినాశినమాత్మానం ఏకం విజ్ఞాయ తత్వత తవాత్మజ్ఞాస్య ధీరస్య కథమర్థార్జనే రతి. ఆత్మ ఒక్కటేనని, అది నాశనం లేనిదని నిజంగా తెలుసుకున్న నీలాంటి ధీరుడికి ఇంకా సంపదను సంపాదించాలనే కోరిక, దానిపై ప్రీతి ఎలా కలుగుతున్నాయి? అంటే సముద్రాన్ని పొందినవాడు ఎండమావుల వెనుక పరుగెత్తడు కదా అని ఆయన ఉద్దేశ్యం. భ్రాంతి మరియు మోహం. బంగారాన్ని తెలుసుకున్నవాడికి నగలు కేవలం ఆకారాలే అని తెలుస్తుంది. అలాగే ప్రపంచం అంతా ఆత్మస్వరూపమే అని తెలిసినప్పుడు ఒక వస్తువు మంచిది అని, ఇంకోటి చెడ్డది అని భ్రమపడటం ఎందుకు? సుప్తిలో ముత్యపు చిప్ప వెండిని చూసి భ్రమపడినట్లు ఆత్మలో జగత్తును చూసి మోహపడటం జ్ఞానికి తగదు. ఇంద్రియ నిగ్రహం కాదు, ఇంద్రియాతీత స్థితి. అష్టావక్రుడు ఇక్కడ ఒక గొప్ప పోలిక చెబుతాడు. ముక్తస్య విచిత్రం తద్యద్భవ తృష్ణానువర్తిని అనేకమజ్ఞం అభ్యాసం కుర్వన్నపి న ముచ్యతే. ఆశ్చర్యం! ఎంతో కాలం అభ్యాసం చేసినా చాలామంది ముక్తిని పొందలేకపోతున్నారు. కానీ జ్ఞాని అయినవాడు ఏ ప్రయత్నం లేకుండానే ముక్తుడవుతాడు. అయినప్పటికీ నీలో ఇంకా విషయ వాసనలు మిగిలి ఉండటం విచిత్రంగా ఉంది. ఈ అధ్యాయం ఇచ్చే సందేశం: ఆత్మజ్ఞానం కేవలం మాటల్లో ఉంటే సరిపోదు, అది ప్రవర్తనలో కనిపించాలి. నిర్మమత్వం, నాది అనే భావన పోవాలి. నిష్కామస్థితి, ఫలితం మీద ఆశ లేకుండా ఉండాలి. సమదృష్టి, అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉండాలి. 3వ అధ్యాయంలో అష్టావక్రుడు వేసిన కఠినమైన ప్రశ్నలకు జనక మహారాజు ఈ అధ్యాయంలో చాలా వినమ్రంగా, అంతే లోతుగా సమాధానమిస్తారు. తాను పొందిన స్థితి కేవలం మాటలు కాదని, అది తన అనుభవమని ఆయన వివరిస్తారు. జ్ఞాని మరియు సామాన్యుడి మధ్య తేడా. జనక మహారాజు ఇలా అంటారు: ఆత్మను తెలుసుకున్నవాడు లోకంలో తిరుగుతున్నా అతను దేనికీ అంటుకోడు. ఒక సామాన్యుడు భయం లేదా ఆశతో పనులు చేస్తాడు, కానీ జ్ఞాని కేవలం ఒక లీలగా జీవిస్తాడు. కోరికలు లేని స్థితి. అష్టావక్రుడు అడిగిన కోరికలు ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్నకు జనకుడు ఇచ్చే వివరణ ఇది. ప్రభూ, సూర్యుడిని చూసినవాడికి చీకటిపై భ్రమ ఉండదు. అలాగే పరమాత్మను చూసిన నాకు ప్రాపంచిక వస్తువుల మీద నిజమైన ఆకర్షణ లేదు. బయటకు నేను రాజభోగాలు అనుభవిస్తున్నట్లు కనిపించినా లోపల నేను దేనిని కోరుకోవడం లేదు. వచ్చిన దానిని అనుభవిస్తున్నాను, రాని దానికోసం ఆరాటపడటం లేదు. నిర్లిప్తత. ఈ అధ్యాయంలో జనకుడు తన స్థితిని ఒక అద్భుతమైన వాక్యంతో ముగిస్తారు: నేను ధర్మాన్ని కోరను, అర్థాన్ని కోరను, చివరకు మోక్షాన్ని కూడా కోరను. నేను ఉన్న స్థితిలో తృప్తిగా ఉన్నాను. అంటే ముక్తి కావాలనే కోరిక కూడా ఒక బంధమే అని, ఆ కోరిక కూడా లేని స్థితియే అసలైన సర్వజ్ఞత అని ఆయన భావం. ఈ అధ్యాయం ఇచ్చే సందేశం: ఒక వ్యక్తి జ్ఞాని అని చెప్పడానికి అతను అడవులకు వెళ్ళక్కర్లేదు. జనక మహారాజుల రాజ్యంలో ఉంటూ అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ కూడా మనసును దేనికి బందీ కాకుండా ఉంచుకోవడమే అసలైన విజయం. అష్టావక్ర గీతలోని 5వ అధ్యాయము అత్యంత ప్రశాంతమైనది. దీనిని లయము, డిసల్యూషన్ అని పిలుస్తారు. 4వ అధ్యాయంలో జనక మహారాజు తన స్థితిని వివరించిన తర్వాత అష్టావక్రుడు ఆయనకు మరింత లోతైన, సూటియైన బోధనను అందిస్తారు. ప్రపంచం మనకు బంధంగా ఎందుకు కనిపిస్తుంది, దాన్ని మనస్సులో ఎలా లయం చేయాలో అష్టావక్రుడు ఇక్కడ కేవలం 4 శ్లోకాల్లోనే అద్భుతంగా వివరిస్తారు. నీకు దేనితోనూ సంబంధం లేదు. అష్టావక్రుడు ఇలా అంటారు: నతే సజ్గోస్తి కేనాపి కిన్ శుద్ధస్త్యక్తుమిచ్చసి దేహస్ఘాతముత్పాద్య విలయం నయ శాంతత. నీకు దేనితోనూ, ప్రపంచంలోని ఏ వస్తువుతోనూ అస్సలు సంబంధం లేదు. నువ్వు శుద్ధమైన చైతన్యానివి. మరి దేనిని వదిలిపెట్టాలని కోరుకుంటున్నావు? ఈ దేహ భావనను.
ఈ జగత్తును నీలోనే లయం చేసి ప్రశాంతంగా ఉండు. ప్రపంచం ఎక్కడ నుండి వస్తుందో ఆయన ఒక పోలికతో చెబుతారు. సముద్రంలో బుడగలు ఎలా పుట్టి మళ్లీ సముద్రంలోనే కలిసిపోతాయో, ఈ ప్రపంచం అంతా నీలోనే ఆత్మలోనే పుట్టి నీలోనే లయమవుతుంది. నిజానికి బుడగ అనేది సముద్రం కంటే వేరు కాదు కదా, అలాగే ఈ జగత్తు నీకంటే వేరు కాదు అని గుర్తించు. ఒక స్ఫటికం పక్కన ఏ రంగు వస్తువు పెడితే ఆ రంగు కనిపిస్తుంది, కానీ స్ఫటికానికి ఆ రంగు అంటుకోదు. అలాగే నీ కళ్ళ ముందు దృశ్యాలు మారుతున్నా నువ్వు మాత్రం ఎప్పటికీ మారకుండా ఉండే కేవల జ్ఞానస్వరూపుడవు. ఈ అధ్యాయం ఇచ్చే సందేశం. ఈ అధ్యాయం మనకు నేర్పించేది నిశ్శబ్దం. మనం దేనినో వదలాలని ప్రయత్నించడం కూడా ఒక అలజడే. అసలు ఏదీ నాది కాదు, అంతా నాలోనే ఉంది అని తెలుసుకోవడమే లయము. అష్టావక్ర గీతలోని 6వ అధ్యాయము అత్యంత విశిష్టమైనది. దీనికి ప్రకృతి అతీతం లేదా ఉన్నత జ్ఞానం, హయర్ నాలెడ్జ్ అని పేరు. 5వ అధ్యాయంలో అష్టావక్రుడు చెప్పిన లయము అనే బోధనను విన్న జనక మహారాజు ఈ అధ్యాయంలో తన అనుభవాన్ని మళ్లీ ప్రకటిస్తాడు. నిజానికి ఈ అధ్యాయంలో అష్టావక్రుడి బోధనల సారాంశాన్ని జనకుడు తన సొంత మాటల్లో ధృవీకరిస్తాడు. జనక మహారాజు ఇలా అంటాడు: ఆకాశవదనంతోహం ఘటవత్ ప్రాకృతం జగత్ ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః. నేను అనంతమైన ఆకాశం వంటివాడిని. ఈ ప్రకృతి లేదా జగత్తు అంతా ఆ ఆకాశంలో ఉన్న ఒక కుండ, ఘటం వంటిది. కుండ ఉన్నా పగిలిపోయిన ఆకాశానికి ఏ మార్పు ఉండదు. కాబట్టి ఈ జగత్తును నేను త్యాగం చేయాల్సిన పని లేదు, గ్రహించాల్సిన పని లేదు, లయం చేయాల్సిన అవసరమూ లేదు. అంటే ఆకాశం తనలో ఉన్న వస్తువులతో ఎలా అంటుకోదో, ఆత్మ కూడా జగత్తుతో అంటుకోదని భావం. సముద్రం మరియు అలలు మహోదధిరివాహం స విశ్వవిచిః స్వభావత ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః. నేను ఒక మహాసముద్రాన్ని. ఈ విశ్వం అనేది అందులో సహజంగా లేచే అల వంటిది. అలైతే సముద్రం కంటే వేరు కాదు కదా, అందుకే దీన్ని విడిచిపెట్టడం గాని పట్టుకోవడం గాని నాకు లేదు. వెండి మరియు ముత్యపు చిప్ప. ముత్యపు చిప్పను చూసి వెండి అనుకుంటాం, భ్రమ. కాని అది వెండి కాదని తెలిసిన తర్వాత ఆ వెండిని వదలాల్సిన పని లేదు, ఎందుకంటే అక్కడ వెండి అసలు లేనే లేదు. అలాగే ఈ జగత్తు ఆత్మ కంటే వేరుగా లేదని తెలిసినప్పుడు దేనిని వదలాల్సిన అవసరం ఉండదు. ఈ అధ్యాయం మనకు పరిపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. మనం దేనినో వదలాలని ప్రయత్నించడం అంటే అది ఉందని నమ్మడమే. కానీ అంతా ఆత్మయే అని తెలిసినప్పుడు వదలడానికి ఏమీ ఉండదు, పట్టుకోవడానికి ఏమీ ఉండదు. కేవలం ఉండటం, జస్ట్ బీయింగ్ మాత్రమే మిగులుతుంది. అష్టావక్ర గీతలోని 7వ అధ్యాయం అత్యంత విశిష్టమైనది. దీనిని శాంతస్థితి లేదా ముక్తస్థితి అని పిలుస్తారు. ఈ అధ్యాయంలో జనక మహారాజు తన అనుభూతిని అష్టావక్రుడికి వివరిస్తాడు. కేవలం 5 శ్లోకాలతో కూడిన ఈ చిన్న అధ్యాయం పరమశాంతిని మరియు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వాని స్థితి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. సాగర రూపంగా ఆత్మ. జనకుడు తనను తాను ఒక అనంతమైన మహాసముద్రంతో పోల్చుకుంటాడు. అనుభవం: ఈ విశ్వం అనే తరంగాలు నాలో పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, మరల నాలోనే లీనమవుతున్నాయి. కానీ నేను ఆత్మ మాత్రం నిశ్చలమైన సముద్రం వలె అలాగే ఉన్నాను. ప్రపంచంలో ఎన్ని మార్పులు జరిగినా, సుఖదుఖాలు వచ్చినా ఆత్మకు ఎటువంటి అంటదు. ప్రపంచం ఒక భ్రాంతి. ప్రపంచం అనేది కేవలం ఒక కల్పన అని, అది ఆత్మ మీద కనిపిస్తున్న ఒక తోరణం వంటిదని వివరిస్తాడు. ఉదాహరణ: తాడును చూసి పాము అని భ్రమపడినట్లు ఆత్మను తెలుసుకోనంత వరకు ఈ ప్రపంచం సత్యంగా కనిపిస్తుంది. జ్ఞానం కలిగినప్పుడు కేవలం ఆత్మ మాత్రమే మిగులుతుంది. దేహం పట్ల వైరాగ్యం. ముక్తుడైన వ్యక్తికి తన శరీరం పట్ల ఎటువంటి మమకారం ఉండదు. స్థితి: నా శరీరం పుట్టినా గిట్టినా నాకేమీ నష్టం లేదు. నేను శరీరాని కంటే భిన్నమైన వాడిని. ఆత్మకు పుట్టుక, చావు లేవని తెలుసుకోవడమే పరమశాంతికి మార్గం. ద్వంద్వాతీత స్థితి. ఈ అధ్యాయంలో నేను మరియు ఇతరులు అనే భేదం నశిస్తుంది. అనంతమైన ఆకాశంలో మేఘాలు ఎలా వచ్చిపోతాయో అలాగే ఈ ప్రపంచం ఆత్మలో కనిపిస్తూ మాయమవుతూ ఉంటుంది. దీనివల్ల ఆత్మకు ఎటువంటి లాభం గాని నష్టం గాని ఉండదు. అఖండమైన శాంతి. చివరగా జనకుడు తన మనస్సు ఇప్పుడు ఏ కోరికలు లేక, ఏ అలజడి లేక ప్రశాంతంగా ఉందని చెబుతాడు. సంకల్ప వికల్పాలు లేని ఆ స్థితిని నిర్మలమైన శాంతస్థితి అని అంటారు. ముఖ్యమైన సందేశం: శాంతి అనేది బయట ఎక్కడో దొరికేది కాదు.
అది మన లోపల ఉన్న ఆత్మ యొక్క సహజ స్థితి. దేహంతో మనల్ని మనం గుర్తించుకోవడం మానేసినప్పుడు ఆ శాంతి తనంతట తానుగా ప్రకాశిస్తుంది. అష్టావక్ర గీతలోని 8వ అధ్యాయం పేరు బంధన మోక్ష వర్ణన. 7వ అధ్యాయంలో తన శాంత స్థితిని వివరించిన జనక మహారాజుకు అష్టావక్ర మహర్షి మరింత లోతైన జ్ఞానాన్ని ఈ అధ్యాయంలో బోధిస్తారు. ముఖ్యంగా బంధనం అంటే ఏమిటి మరియు మోక్షం అంటే ఏమిటి అనే విషయాలను అత్యంత సరళంగా సూటిగా అష్టావక్రుడు ఇక్కడ నిర్వచిస్తారు. బంధనం అంటే ఏమిటి? అష్టావక్రుడి ప్రకారం బంధనం అనేది బయట వస్తువులలో లేదు, అది మన చిత్తం అంటే మన మనసులో ఉంది. మనస్సు దేనినైనా కోరుకున్నా, దేని గురించైనా శోకించినా, బాధపడినా, దేనినైనా వదిలివేయాలని అనుకున్నా, దేనినైనా గట్టిగా పట్టుకున్నా, దేనివల్లనైనా సంతోషించినా లేదా కోపగించుకున్నా అది బంధనమే. అంటే బాహ్య ప్రపంచంతో మన మనస్సు పెట్టుకునే ప్రతిచర్య ఒక బంధనంగా మారుతుంది. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే ఎక్కడికో వెళ్లడం కాదు, అది మనస్సు యొక్క ఒక స్థితి. మనస్సు దేనిని కోరుకోనప్పుడు, దేనికి శోకించనప్పుడు, దేనిని త్యజించనప్పుడు, వదులుకోనప్పుడు, దేనిని గ్రహించనప్పుడు, పట్టుకోనప్పుడు, దేనికి పొంగిపోనప్పుడు లేదా కుంగిపోనప్పుడు ఆ స్థితిని మోక్షం అంటారు. దీనినే నిస్సంగత్వం అని కూడా పిలుస్తారు. అరిషడ్వర్గాల ప్రభావం. నేను అహంకారం ఉన్నంత కాలం బంధనం ఉంటుంది. ఎప్పుడైతే నేను అనే భావన నశిస్తుందో అప్పుడే ముక్తి లభిస్తుంది. ప్రపంచంలోని విషయాల పట్ల ఆసక్తి ఉన్నంత వరకు సంసార చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ ఆసక్తిని వదిలిపెట్టిన క్షణమే మనిషి జీవన్ముక్తుడు అవుతాడు. ఈ అధ్యాయం ఇచ్చే ముఖ్య సందేశాలు: సమత్వ స్థితి, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా చలించకుండా ఉండటమే జ్ఞాని లక్షణం. చిత్తశుద్ధి, మనస్సులో ఎటువంటి సంకల్పాలు, ఆలోచనలు, కోరికలు లేని స్థితిని అలవాటు చేసుకోవాలి. సాక్షిభూతం, మనం చేసే పనులకు మనం కర్తలం కాదని, కేవలం సాక్షి మాత్రమేనని గ్రహించాలి. యదా నాహం తదా మోక్షో, యదాహం బంధనం తథా. ఎక్కడ నేను ఉండదో అక్కడ మోక్షం ఉంటుంది, ఎక్కడ నేను ఉంటుందో అక్కడ బంధనం ఉంటుంది. అష్టావక్ర గీతలోని 9వ అధ్యాయం పేరు నిర్వేద వర్ణన. ఈ అధ్యాయంలో అష్టావక్ర మహర్షి మనిషికి వైరాగ్యం ఎలా కలగాలో, ఈ ప్రపంచంలోని ద్వంద్వాల సుఖదుఖాల నుండి ఎలా బయటపడాలో వివరిస్తారు. ముఖ్యంగా ఈ అధ్యాయం కర్తవ్యం మరియు అశాంతి మధ్య ఉన్న సంబంధాన్ని తెంచుతుంది. లోకంలో ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఈ చర్చలకు అంతం లేదు. ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే విధినిషేధాల వల్ల మనస్సు ఎప్పుడూ అలజడికి గురవుతూనే ఉంటుంది. ఈ ద్వంద్వాలను చూసి విసిగిపోయి నిర్వేదం చెంది వాటిని పట్టించుకోవడం మానేసినవాడే నిజమైన శాంతిని పొందుతాడు. కాలం మరియు కోరికలు. ప్రపంచంలో ఏ వస్తువు శాశ్వతం కాదని అష్టావక్రుడు గుర్తు చేస్తారు. ఎన్ని కోరికలు తీరినా కొత్తవి పుడుతూనే ఉంటాయి. ధనం, భోగాలు, మనుషులు ఇవన్నీ కాలక్రమేణా మారిపోయేవే. ఈ అనిత్యమైన ప్రపంచాన్ని చూసి వైరాగ్యం పొందిన వ్యక్తి మాత్రమే ఆత్మజ్ఞానానికి అర్హుడు. సాక్షిగా ఉండటం. లోకంలో ఏది జరిగినా అది ప్రకృతి సహజమని భావించాలి. పాపపుణ్యాలు, సుఖదుఖాలు, లాభనష్టాలు ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి, ఆత్మకు కావు. వీటన్నింటినీ ఒక సాక్షిలా చూడటం అలవాటు చేసుకుంటే ఏ సంఘటన నిన్ను బాధించదు. అష్టావక్రుడు ఒక అద్భుతమైన మాట చెబుతారు: ఎవడైతే ఈ ప్రపంచం పట్ల పూర్తి విరక్తిని, నిర్వేదాన్ని పొందుతాడో అతనికి ఇక ఏ శాస్త్రాలతోనూ, ఏ గురువులతోనూ పనిలేదు. ఎందుకంటే అతని మనస్సు తనంతట తానుగానే ఆత్మలో లీనమవుతుంది. ఈ అధ్యాయం నుండి ముఖ్య సూక్తులు: నిశ్చలత్వం, మనస్సును ఏ విషయాల వైపు పరుగెత్తనివ్వకుండా నిశ్చల సముద్రంలా ఉంచుకోవాలి. త్యాగం, వస్తువులను త్యజించడం కంటే ఆ వస్తువుల పట్ల ఉన్న కోరికను త్యజించడం ముఖ్యం. కోరికలే బంధనం, కోరికలు లేకపోవడమే మోక్షం. అష్టావక్ర గీతలోని 10వ అధ్యాయం వైరాగ్యం గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయంలో జనకుడు తన ఆత్మజ్ఞానానుభవాన్ని వివరిస్తూ సంసారం పట్ల వైరాగ్యం ఎలా కలిగిందో, మోక్షానికి అది ఎలా దారితీస్తుందో చెబుతాడు. కోరికలే దుఃఖానికి కారణం. ఈ ప్రపంచంలో మనిషి పడే తపన అంతా ధర్మం, అర్థం, కామము అనే మూడింటి చుట్టూ తిరుగుతుంది. కాని ఇవి ఏవీ శాశ్వతమైన తృప్తిని ఇవ్వవు అని జనకుడు గుర్తిస్తాడు. శత్రువుల వలె వెంటాడే ఈ కోరికలను వదిలివేయడమే నిజమైన సుఖమని ఆయన అంటాడు. సాక్షిగా ఉండటం. మనం చేసే పనులు, మనకు వచ్చే ఆలోచనలు అన్నీ మారుతూ ఉంటాయి.
కానీ వీటన్నింటినీ చూస్తున్న ఆత్మ మాత్రం మారదు. ఈ విషయాన్ని గ్రహించినప్పుడు బాహ్య ప్రపంచంలోని లాభనష్టాలు మనల్ని బాధించవు. అన్నింటినీ సమానంగా చూడటం, మిత్రుడు, శత్రువు, లాభం, నష్టం, సుఖం, దుఃఖం ఇవన్నీ కేవలం మనసు సృష్టించిన ద్వంద్వాలు. జ్ఞాని అయినవాడు వీటిని ఒకేలా చూస్తాడు. సముద్రంలో అలలు ఎలా వచ్చిపోతాయో ప్రపంచంలోని సంఘటనలు కూడా అలాగే వస్తుంటాయని గ్రహించడమే వైరాగ్యం. జగత్తు ఒక స్వప్నం, కనిపించే ఈ ప్రపంచం ఇంద్రజాలం వంటిది. ఇది క్షణికం. దీన్ని నిజమని నమ్మి వెంటపడటం వల్ల ప్రయోజనం లేదు. శాంతి మార్గం, చింతలు లేనివాడు, దేనిని ఆశించనివాడు మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు. ఏ కోరిక లేని స్థితియే అత్యున్నతమైన స్థితి. అంటీ అంటకుండా ఉండటం, తామరాకుపై నీటిబొట్టులా సంసారంలో ఉంటూనే దేనికి లొంగకుండా ఉండటమే నిజమైన వైరాగ్యం. సారాంశం: అష్టావక్ర గీత 10వ అధ్యాయం మనకు నేర్పేది ఏమిటంటే, బయటి ప్రపంచాన్ని మార్చడం కంటే మన లోపల ఉన్న కోరికలను నియంత్రించడం ద్వారానే అసలైన స్వేచ్ఛ, ముక్తి లభిస్తుంది. ఈ అధ్యాయం జనక మహారాజుకు కలిగిన ఆత్మ సాక్షాత్కారం లేదా జ్ఞానోదయం యొక్క స్థితిని వివరిస్తుంది. 10 అధ్యాయాల వరకు అష్టావక్రుడు బోధించిన జ్ఞానాన్ని పూర్తిగా జీర్ణించుకున్న జనకుడు తను ఏ స్థితిలో ఉన్నాడో ఈ 11వ అధ్యాయంలో ప్రకటిస్తాడు. దీనిని సాక్షాత్కార అనుభూతి అని కూడా అనవచ్చు. ఈ అధ్యాయంలో జనకుడు ప్రధానంగా 5 విషయాలను వివరిస్తాడు. నిశ్చయ జ్ఞానం, ఏది జరిగినా అది ప్రకృతి సహజమని, మార్చలేనిదని గ్రహించడం. ఈ నిశ్చయ బుద్ధి కలగడమే జ్ఞానోదయం. దుఃఖం నుండి విముక్తి, లోకంలో మార్పులు, పుట్టుక, చావు, లాభం, నష్టం సహజమని తెలిసినప్పుడు మనిషి దేనికి విచారించడు. ఆ స్థితిని జనకుడు ఇక్కడ వివరిస్తాడు. ఈశ్వరతత్వం, అంతా ఆ పరమాత్మ లేదా ప్రకృతి నియమం ప్రకారమే జరుగుతోందని నమ్మి, నేను కర్తను అనే అహాన్ని వదిలేయడం. నిరాశ, కోరికలు లేని చోట మాత్రమే శాంతి ఉంటుంది. జ్ఞానోదయం పొందిన వ్యక్తి దేనిని ఆశించడు, దేనిని నిరసించడు. సాక్షిభావం, ప్రపంచం ఒక నాటకం లాంటిదని, తాను కేవలం చూసేవాడిని, సాక్షిని మాత్రమేనని జనకుడు అనుభూతి చెందుతాడు. ఈ అధ్యాయం ఇచ్చే సందేశం: జ్ఞానోదయం అంటే ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడం కాదు, మన గురించి మనం పట్టుకున్న అపోహలను, భ్రమలను వదిలేయడం. నేను ఈ శరీరాన్ని కాదు, నేను కేవలం చైతన్యాన్ని అని నిశ్చయంగా నమ్మడమే అసలైన జ్ఞానోదయం. 11వ అధ్యాయంలో జ్ఞానోదయం పొందిన తర్వాత ఆ జ్ఞానంతో తను ఏ విధంగా నిశ్చలంగా మారిపోయాడో జనకుడు ఇక్కడ వివరిస్తాడు. అష్టావక్ర గీతలోని 12వ అధ్యాయం స్వస్థత లేదా స్వరూప స్థితి గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయంలో జనక మహారాజు తాను పొందిన అత్యున్నతమైన ఆత్మస్థితిని, అంటే కేవలత్వం, ఏకాంతం లేదా పరిపూర్ణ స్థితి గురించి వివరిస్తాడు. కర్మల నుండి విరమణ, మొదట శరీరం ద్వారా చేసే పనులను, తర్వాత మాటను, ఆపై మనసులోని ఆలోచనలను కూడా జనకుడు నియంత్రించాడు. నేను ఏమీ చేయడం లేదు, కేవలం ఆత్మగా ఉన్నాను అనే భావనతో ఆయన పరమశాంతిని పొందాడు. ఏకాగ్రత, విక్షేపం లేని స్థితి. సాధారణంగా మనిషికి మనసు ఒకచోట ఉండదు, విక్షేపం. దానిని బలవంతంగా ఒకచోట ఉంచాలని ప్రయత్నిస్తాడు, ఏకాగ్రత. కానీ జనకుడు ఈ రెండింటినీ వదిలేశాడు. మనసు ఎక్కడ ఉన్నా అది ఆత్మలోనే ఉంది అని గుర్తించడం వల్ల ఆయనకు ప్రత్యేకమైన ధ్యానం అవసరం లేకుండా పోయింది. శూన్యస్థితి, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా జనకుడు ఇప్పుడు చలించడం లేదు. నేను అనే అహంకారం పూర్తిగా నశించి కేవలం ఒక సాక్షిగా మిగిలిపోయాడు. దీనినే స్వరూపంలో నిలిచి ఉండటం అంటారు. నిష్క్రియా స్థితి, బాహ్యంగా పనులు చేస్తున్నా, అంతర్గతంగా ఏ కోరికలు లేకపోవడం. నిర్వికల్పం, మనసులో ఎలాంటి వికల్పాలు, సందేహాలు లేని స్థితి. స్వస్థత, తనలో తాను సంపూర్ణంగా, ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతగా ఉండటం. ద్వంద్వాతీతం, మంచి, చెడు, వెలుగు, చీకటి వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉండటం. నేను ఇప్పుడు ఏ ధర్మాన్ని ఆచరించడం లేదు, ఏ భోగాన్ని కోరడం లేదు. నేను శూన్యంలాగా, ఆకాశంలాగా నిశ్చలంగా ఉన్నాను. నాలో ఎలాంటి అలజడి లేదు. ఈ 12వ అధ్యాయం మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన సుఖం బయట వస్తువుల్లో లేదు, మన లోపల ఉన్న మౌనంలో ఉంది. ప్రయత్నం చేయడం కంటే ప్రయత్నాన్ని వదిలేసి సహజంగా ఉండటమే అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని జనకుడు నిరూపించాడు. అష్టావక్ర గీతలోని 13వ అధ్యాయం యథాసుఖం లేదా సుఖానుభూతి గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయంలో జనకుడు తాను చేరుకున్న అత్యున్నతమైన మరియు అత్యంత సహజమైన స్థితిని వివరిస్తాడు.
ముఖ్యంగా ఈ అధ్యాయంలో ఏమీ చేయకపోవడమే అతిపెద్ద యోగం అనే పరమ రహస్యాన్ని జనకుడు బయటపెడతాడు. ప్రయత్నం లేని స్థితి. లోకంలో చాలామంది శాంతి కోసం ఏదో ఒక పని, ధ్యానం, పూజ, జపం చేస్తూ ఉంటారు. కానీ జనకుడు ఏమంటాడంటే ఆత్మ ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. ప్రయత్నం చేయడం మానేసినప్పుడే నిజమైన సుఖం లభిస్తుందని ఆయన అంటాడు. అలసట లేని యోగం. నిజమైన జ్ఞానికి దేనిమీద విరక్తి ఉండదు, అలాగని దేనిమీద ఆసక్తి ఉండదు. ఏదైనా పని తన ముందుకు వస్తే దాన్ని ఒక యంత్రంలా ఏ అటాచ్మెంట్ లేకుండా పూర్తి చేస్తాడు. అందుకే అతనికి పని చేసినా అలసట ఉండదు. బుద్ధి యొక్క నిశ్చలత. నిద్రలో మనం ఎలాగైతే ఏ కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉంటామో, మేల్కొని ఉన్నప్పుడు కూడా అదే స్థితిని కలిగి ఉండటమే ఈ అధ్యాయం యొక్క లక్ష్యం. బాహ్య ప్రపంచం గందరగోళంగా ఉన్నా లోపల మాత్రం కేవల శాంతి నిలిచి ఉంటుంది. నిజమైన సుఖం. కోరికలు లేకపోవడమే నిజమైన సుఖం. సహజ యోగం. సహజంగా ఉండటమే గొప్ప యోగం. కర్తృత్వ త్యాగం. నేను చేస్తున్నాను అనే భావనను వదిలేసి అంతా సాక్షిగా చూడటం. స్థిరత్వం. లాభం వచ్చినా నష్టం వచ్చినా మనసు చెదరని స్థితి. ఏమీ చేయకుండా ఉండటమే నా సుఖం. ఆత్మ నిశ్చలంగా ఉన్నప్పుడు నేను గమ్యం లేని ప్రయాణికుడిలా హాయిగా జీవిస్తున్నాను. నాలో సంకల్పాలు లేవు, అందుకే నాలో దుఃఖం లేదు. అష్టావక్ర గీతలోని 14వ అధ్యాయం ప్రశాంతత లేదా ముక్త స్థితి గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయంలో జనక మహారాజు తన మనస్సు ఎలా పూర్తిగా నిశ్చలమైందో, ఆ ప్రశాంతతలో తను ఏ విధంగా విహరిస్తున్నాడో అత్యంత సుందరంగా వివరిస్తాడు. ఇక్కడ జనకుడు ఒక సహజ సిద్ధమైన జ్ఞాని యొక్క అంతరంగ స్థితిని మనకు చూపిస్తాడు. శూన్యమైన మనస్సు. జనకుడు ఇలా అంటాడు, నా మనస్సు ఇప్పుడు ఈ ఆలోచనలు లేని ఆకాశం లాంటిది. సాధారణంగా మనిషి ఏదో ఒకటి సాధించాలని తాపత్రయపడుతుంటాడు. కాని జ్ఞాని ఏమీ ఆశించడు. ఏదీ కోరని వాడికి కలిగే ఆ ప్రశాంతత అనంతమైనది. నిద్రపోతున్నట్లుగా మేల్కొని ఉండటం. ఒక జ్ఞాని బాహ్య ప్రపంచంలో పనులు చేస్తున్నా లోపల మాత్రం గాఢ నిద్రలో ఉన్నంత ప్రశాంతంగా ఉంటాడు. అంటే బయట పనులు జరుగుతున్నా అవి అతని అంతరంగాన్ని తాకవు. దీనినే జాగ్రత్ సుషుప్తి అని కూడా అనవచ్చు. సంకల్పాల అంతం. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు సంకల్పం ఒత్తిడి మొదలవుతుంది. జనకుడు తనలో సంకల్పాలన్నీ నశించాయని, అందుకే తనకిప్పుడు ఏ బాధ్యతలు ఏ చింతలు లేవని చెబుతాడు. అతను ఒక ఎండిన ఆకులా గాలి ఎటు వీస్తే అటు సాగిపోతున్నాడు. సహజ జీవనం. నిరపేక్ష స్థితి. దేనిపైన ఆధారపడకుండా తనలో తాను స్వతంత్రంగా ఉండడం. భావశూన్యం. మనస్సులో రాగద్వేషాలు లేకపోవడం. విస్మృతి. పాత జ్ఞాపకాలు లేదా భవిష్యత్తు ఆందోళనలు లేని వర్తమాన స్థితి. పరమశాంతి. ఏ కోరిక లేని చోట ఉదయించే సహజమైన ప్రశాంతత. నేను ఏదీ ఆలోచించడం లేదు, ఏదీ చేయడం లేదు. నాలో నేను నిశ్చలంగా ఉన్నాను. నేను ఒక యంత్రంలా తిరుగుతున్నా, నా అంతరంగం మాత్రం కదలని హిమాలయంలా ప్రశాంతంగా ఉంది. అష్టావక్ర గీతలోని 15వ అధ్యాయం తత్వోపదేశం అత్యంత కీలకమైనది. ఇక్కడి నుండి అష్టావక్రుడు తిరిగి బోధన ప్రారంభిస్తాడు. జనకుడు పొందిన అనుభూతిని స్థిరీకరించడానికి అసలైన తత్వం ఏమిటో అష్టావక్రుడు ఈ అధ్యాయంలో వివరిస్తాడు. దీనిని సత్యదర్శనం అని కూడా పిలవవచ్చు. ఆత్మ యొక్క స్వభావం. అష్టావక్రుడు ఇలా అంటాడు, నువ్వు శుద్ధ చైతన్యానివి. నీకు చావు పుట్టుకలు లేవు. నువ్వు దేనికి కర్తవు కావు, భోక్తవు కావు. మనం మనల్ని శరీరం అనుకోవడం వల్లనే బంధాలు, దుఃఖాలు కలుగుతాయని ఆయన గుర్తు చేస్తాడు. జగత్తు ఒక భ్రాంతి. నిజానికి ఈ ప్రపంచం ఒక తాడును చూసి పాము అనుకున్నంత భ్రమ మాత్రమే. తాడు అని తెలిసాక పాము ఎలా మాయమవుతుందో, ఆత్మజ్ఞానం కలిగాక ఈ జగత్తు కూడా ఆత్మ కంటే వేరు కాదు అని అర్థమవుతుంది. ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే ఎక్కడికో వెళ్లడం కాదు. నేను ముక్తుడిని అని తెలుసుకోవడమే ముక్తి. నేను బందీని అని అనుకుంటే బందీవే అవుతావు. నీ ఆలోచనే నీ స్థితిని నిర్ణయిస్తుంది. జ్ఞానం. నువ్వు దేనితోనూ అంటని సాక్షిని అని తెలుసుకోవడమే జ్ఞానం. ధ్యానం. ఆత్మను ధ్యానించడం కాదు, ఆత్మగానే ఉండిపోవడం ముఖ్యం. వైరాగ్యం. బయటి వస్తువులను వదలడం కాదు, లోపల ఉన్న అహం ను వదలడమే నిజమైన వైరాగ్యం. సత్యం. ఉన్నది ఒక్కటే అద్వైతం, అది నువ్వే తత్వమసి. ఓ పుత్రా, నువ్వు ఎప్పటి నుండో దేహమే ఆత్మ అనే భ్రమలో చిక్కుకున్నావు. జ్ఞానమనే ఖడ్గంతో ఆ భ్రమను ఖండించు.
నువ్వు ఎప్పుడూ ఆనంద స్వరూపుడివే. అష్టావక్ర గీతలోని 16వ అధ్యాయం అత్యంత విశేషమైనది. దీనిని విశేష బోధ లేదా తత్వజ్ఞాన బోధ అని పిలుస్తారు. ఈ అధ్యాయంలో అష్టావక్ర మహర్షి జనక మహారాజుకు ఆత్మజ్ఞానం యొక్క అంతిమ రహస్యాలను, మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే మార్గాలను అత్యంత సూటిగా వివరించారు. శాంతికి మూలం కోరికలను వదలడమే. అష్టావక్రుడు ఈ అధ్యాయం ప్రారంభంలోనే ఒక సత్యాన్ని చెప్తారు. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంతమంది గురువుల దగ్గర విన్నా, నీ అంతట నువ్వు అన్నింటినీ విస్మరించి నిశ్చలంగా ఉంటే తప్ప నీకు శాంతి లభించదు. బయటి విషయాల మీద ఆసక్తి ఉన్నంత వరకు మనస్సు అలజడిగానే ఉంటుంది. కర్మలు మరియు విశ్రాంతి. జ్ఞాని అయిన వాడు లోకంలో పనులు చేస్తున్నట్లు కనిపిస్తున్నా, లోపల మాత్రం ఎటువంటి కర్తృత్వ భావం, నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా ఉంటాడు. ముక్తి అంటే ఏమిటి? కోరికలు లేకపోవడమే ముక్తి. బంధం అంటే ఏమిటి? విషయాల పట్ల ఆశ కలిగి ఉండటమే బంధం. ద్వంద్వాల నుంచి విముక్తి. సుఖదుఖాలు, లాభనష్టాలు, పుణ్యపాపాలు అనేవి కేవలం మనస్సు యొక్క ఊహలు మాత్రమే. ఆత్మకు వీటితో సంబంధం లేదు. ఈ ద్వంద్వాలను సమానంగా చూడగలిగినప్పుడే మనిషి నిజమైన సుఖాన్ని పొందుతాడు. ప్రయత్నం లేని స్థితి. చాలామంది మోక్షం కోసం కఠినమైన తపస్సులు, సాధనలు చేస్తారు. కాని అష్టావక్రుడు ఏమంటారంటే, ప్రయత్నం చేయడమే ఒక అలజడి. నువ్వు ఏమీ చేయకుండా, ఏదీ కోరకుండా, కేవలం నీ స్వస్వరూపంలో ఆత్మలో విశ్రాంతి తీసుకో. అదే పరమపదం. చిత్తస్య న నిరోధోస్తి న ముక్తి కాపి విద్యతే యథా భవతి తత్వజ్ఞో న తథా కశ్చిదేవహి. మనస్సును బలవంతంగా నిరోధించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ముక్తిని వెతకాల్సిన పని లేదు. నువ్వు నిజంగా తత్వాన్ని తెలుసుకుంటే సహజంగానే అన్నింటికీ అతీతంగా ఉంటావు. అష్టావక్ర 16వ అధ్యాయం మనకు నేర్పేది ఏమిటంటే, శాంతి అనేది ఎక్కడో బయట లేదు, అది నీ లోపలే ఉంది. నువ్వు ఆలోచనలను, కోరికలను పక్కన పెట్టి, నేను ఆత్మను అని గుర్తించిన క్షణమే నువ్వు ముక్తుడవు. అష్టావక్ర గీతలోని 17వ అధ్యాయం పేరు జీవన్ముక్తి యోగము. ఈ అధ్యాయంలో అష్టావక్ర మహర్షి అసలైన జ్ఞాని, జీవన్ముక్తుడు, బతికి ఉండగానే ముక్తిని పొందినవాడు ఎలా ఉంటాడో అత్యంత అద్భుతంగా వర్ణించారు. సాధారణంగా మనం మోక్షం అంటే చనిపోయిన తర్వాత వచ్చేది అనుకుంటాం, కానీ ఈ అధ్యాయం ప్రకారం మోక్షం అనేది ఒక మానసిక స్థితి. జీవన్ముక్తుడి లక్షణాలు. జ్ఞాని అయిన వాడు బాహ్యంగా అందరిలాగే కనిపిస్తాడు, కాని అతని అంతరంగం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఆశ్చర్యం లేని స్థితి. అతనికి లోకంలో ఏదీ వింతగా అనిపించదు, ఎందుకంటే అంతా ఆత్మస్వరూపమే అని అతనికి తెలుసు. సమదృష్టి. అతను సుఖాన్ని వెతకడు, దుఃఖానికి కుంగిపోడు. ఏది వస్తే దానిని ప్రసాదంగా స్వీకరిస్తాడు. లోకంతో సంబంధం. ఒక జీవన్ముక్తుడు సమాజంలో ఎలా ఉంటాడంటే, అతను పిచ్చివానిలా ఉండవచ్చు లేదా చక్రవర్తిలా ఉండవచ్చు, కానీ లోపల అతను దేనికి అంటుకోడు. అతను పనులు చేస్తున్నా, లోపల నేను చేస్తున్నాను కర్తృత్వ భావం అనేది ఉండదు. కాబట్టి అతనికి కర్మలు చుట్టుకోవు. సాధారణ మనిషి కోరికలు తీరకపోతే బాధపడతాడు, తీరితే మరిన్ని కోరికలు కోరుకుంటాడు. కానీ జీవన్ముక్తుడికి ఏదీ కావాలనే కోరిక ఉండదు, అలాగని దేనినైనా వదిలేయాలనే పంతం ఉండదు. అతను శూన్యం లాంటివాడు. గాలిలో వాసన ఎలా వస్తుందో పోతుందో, అతని మనస్సులోకి ఆలోచనలు అలా వచ్చి వెళ్తుంటాయి తప్ప స్థిరపడవు. అష్టావక్రుడు ఒక విలక్షణమైన మాట చెబుతారు. జ్ఞాని నిద్రిస్తున్నా మేల్కొనే ఉంటాడు, మేల్కొని ఉన్నా నిద్రిస్తున్నట్లే నిశ్చలంగా ఉంటాడు. అంటే బాహ్య ప్రపంచం పట్ల అతను నిద్రిస్తున్నట్లుగా ఆసక్తి లేకుండా ఉంటాడు, తన ఆత్మ పట్ల ఎప్పుడూ మేల్కొనే ఉంటాడు. జీవన్ముక్తుడికి ధ్యానం అవసరం లేదు, శాస్త్రాలు అవసరం లేదు, ఎందుకంటే అతను దేనిని సాధించాలో దానిని అంతకు మునుపే సాధించి ఉంటాడు. అతను సహజంగానే ప్రశాంతంగా ఉంటాడు. అష్టావక్ర గీతలో 18వ అధ్యాయం అన్నింటికంటే పెద్దది మరియు అత్యంత ముఖ్యమైనది. దీనిని శాంతి శిఖరము లేదా ఉపశమ ప్రకరణము అని పిలుస్తారు. ఈ అధ్యాయంలో మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. అష్టావక్ర మహర్షి ఈ అధ్యాయంలో జ్ఞానోదయం పొందిన వ్యక్తి యొక్క అంతిమ స్థితిని, ఆత్మారాముని యొక్క ప్రశాంతతను శిఖర సమానంగా వర్ణించారు. ప్రయత్నం లేని స్థితి. చాలా మంది మోక్షం కోసం ధ్యానం, యోగం, జపం వంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కాని అష్టావక్రుడు ఏమంటారంటే, ఏమీ చేయకపోవడమే పరమశాంతి. మనస్సును బలవంతంగా అదుపు చేయాలని చూస్తే అది ఇంకా అలజడి చెందుతుంది. నిజమైన జ్ఞాని ఏ ప్రయత్నమూ చేయడు, సహజంగానే ఆత్మలో లీనమై ఉంటాడు.
జ్ఞాని మరియు సామాన్యుడి మధ్య తేడాలు. అష్టావక్రుడు జ్ఞాని యొక్క స్థితిని లోకంతో పోలుస్తూ ఇలా వివరిస్తారు. సామాన్యుడు ప్రపంచ విషయాల కోసం తపిస్తాడు. జ్ఞాని ప్రపంచంలో ఉంటూనే దేనికి అంటకుండా ఉంటాడు. జ్ఞాని ఒక చిన్న పిల్లవానిలా నిష్కల్మషంగా ఉంటాడు. అతనికి శత్రువు, మిత్రుడు అనే భేదం ఉండదు. అతను అడవిలో ఉన్నా, రాజప్రసాదంలో ఉన్నా ఒకేలా ఉంటాడు. ఎందుకంటే అతని శాంతి తన లోపలే ఉంది. నేను అనే అహంకారం నశించడం. ఈ అధ్యాయం ప్రధానంగా అద్వైత స్థితిని బోధిస్తుంది. నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను కేవలం సాక్షిగా ఉన్న ఆత్మను అని తెలుసుకోవడమే శాంతి శిఖరం. కర్తృత్వ భావం, నేను చేస్తున్నాను అనే భావన ఎప్పుడు నశిస్తుందో అప్పుడే మనిషికి సంపూర్ణ విశ్రాంతి లభిస్తుంది. ద్వంద్వాతీత స్థితి. సుఖం, దుఃఖం, మంచి, చెడు, నింద, స్తుతి వంటి ద్వంద్వాలు జ్ఞానిని చలింపజేయవు. సముద్రం లోపల ఎలాగైతే అలల అలజడి ఉండదో, జ్ఞాని హృదయం లోపల కూడా ఎప్పుడూ నిశ్చలమైన ప్రశాంతత ఉంటుంది. అందుకే దీనిని శాంతి శిఖరము అన్నారు. జీవన ముక్తి. ఈ 100 శ్లోకాల సారం ఏమిటంటే, నువ్వు ముక్తుడవు కావాలని కోరుకుంటే ఇప్పుడే ముక్తుడవు. నువ్వు బంధంలో ఉన్నావని భావిస్తే బంధంలోనే ఉంటావు. అంతా నీ భావనలోనే ఉంది. అష్టావక్ర గీతలోని 19వ అధ్యాయం చాలా చిన్నది, కానీ అత్యంత శక్తివంతమైనది. దీనిని ఆత్మ విశ్రాంతి అధ్యాయం అని పిలుస్తారు. ఈ అధ్యాయంలో జనక మహారాజు తన స్వంత అనుభూతిని 8 శ్లోకాలలో వివరిస్తాడు. తాను మోక్షాన్ని పొందానని, తనలో తాను ఎలా విశ్రాంతి తీసుకుంటున్నానో జనకుడు ఇక్కడ ప్రకటిస్తాడు. జనకుడు ఈ అధ్యాయంలో నేను ఏమీ చేయడం లేదు అని చెబుతాడు. సాధారణంగా మనం జ్ఞానం కోసం, ధ్యానం కోసం లేదా శాంతి కోసం ప్రయత్నిస్తాం. కానీ జనకుడు తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇక శ్రమించాల్సిన అవసరం లేదు అని వివరిస్తాడు. ప్రయత్నం ఉన్న చోట అలసట ఉంటుంది, ప్రయత్నం లేని చోట విశ్రాంతి ఉంటుంది. ద్వంద్వాతీత స్థితి. శుభాశుభాలు, ఏది మంచి, ఏది చెడు అనే ఆలోచనలు అతనికి నశించాయి. లాభనష్టాలు, ఏదైనా వస్తే సంతోషించడం, పోతే బాధపడటం తగ్గిపోయింది. ఆత్మలో విశ్రాంతి పొందిన వ్యక్తికి బాహ్య ప్రపంచంలోని మార్పులు ఏవీ అశాంతిని కలిగించవు. చింతల నుండి ముక్తి. నేను దీనిని సాధించాలి లేదా దానిని వదిలేయాలి అనే చింతలు లేని స్థితిని జనకుడు అనుభవిస్తున్నాడు. మనస్సు ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆత్మలో విశ్రాంతి దొరికినప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది. స్వస్వరూపంలో నిలిచి ఉండటం. ఈ అధ్యాయం సారాంశం ఏమిటంటే, నువ్వు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, ఏదో అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పటికే ఆత్మవు. ఈ సత్యాన్ని గ్రహించి ఏ కోరిక లేకుండా నీలో నువ్వు ప్రశాంతంగా ఉండటమే ఆత్మ విశ్రాంతి. జనకుడు ఇలా అంటాడు, నేను ఇప్పుడు నా స్వంత మహిమలో ఆత్మలో విశ్రాంతి తీసుకుంటున్నాను. నాకు ధ్యానం అవసరం లేదు, సమాధి అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. ఎందుకంటే నేను దేనినైతే వెతుకుతున్నానో అది నేనే అని తెలుసుకున్నాను. 19వ అధ్యాయం ఒక సాధకుడి ప్రయాణం ముగిసి సిద్ధుడి స్థితికి చేరుకున్నాక కలిగే నిశ్శబ్దాన్ని తెలియజేస్తుంది. ఇది చేయడం నుండి ఉండటం వైపు సాగే ప్రయాణం. అష్టావక్ర గీతలో 20వ అధ్యాయం చివరిది మరియు అత్యంత గంభీరమైనది. దీనిని జీవన్ముక్తి లేదా నిర్వాణము అని అంటారు. ఈ అధ్యాయంలో జనక మహారాజు తన స్థితిని వివరిస్తూ జ్ఞాని దృష్టిలో ప్రపంచం, శాస్త్రాలు, సాధనలు ఎలా కనిపిస్తాయో అద్భుతంగా చెబుతాడు. ఇక్కడ నిర్వాణం అంటే శూన్యం కాదు, అన్ని పరిమితుల నుండి విముక్తి పొంది కేవల చైతన్యంగా మిగిలిపోవడం. సర్వశూన్యత. జనకుడు ఈ అధ్యాయంలో వరుసగా ప్రశ్నలు వేస్తూ ఆత్మస్థితిలో ఏవీ ఉండవని ప్రకటిస్తాడు. జ్ఞాని దృష్టిలో తత్వం ఎక్కడ ఉంది? జ్ఞానం ఎక్కడ ఉంది? ప్రపంచం ఎక్కడ ఉంది? అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత నేను వేరు, ప్రపంచం వేరు అనే భేదం నశిస్తుంది. అంతా ఒకే చైతన్యంగా కనిపిస్తుంది. ఈ స్థితిలో ఈ విభేదాలు ఉండవు. పుణ్యపాపాలు ఆత్మకు అంటుకోవు. సుఖదుఃఖాలు వీటిని కేవలం సాక్షిగా చూస్తాడు. బంధము, మోక్షము. బంధం ఉంటే కదా మోక్షం కావాలి. అసలు బంధమే లేదని తెలిసాక మోక్షం అనే మాటకు అర్థం లేదు. ఒక వ్యక్తి గమ్యాన్ని చేరుకున్నాక మార్గం గురించి ఆలోచించడు. అలాగే నిర్వాణ స్థితిలో ఉన్నవారికి ధ్యానం అవసరం లేదు, శాస్త్ర పఠనం అవసరం లేదు. గురువు, శిష్యుడు అనే భేదం కూడా ఆఖరికి కరిగిపోతుంది. నిశ్చల స్థితి. జనకుడు నేను ఏమీ కాను, నేను అంతా అయి ఉన్నాను అని చెబుతాడు. ఇది మాటలకు అందని స్థితి.
ఇక్కడ మనస్సు పూర్తిగా లయమైపోతుంది. కేవలం ఉనికి మాత్రమే మిగిలి ఉంటుంది. అష్టావక్ర గీత ఈ 20వ అధ్యాయంతో ముగుస్తుంది. అష్టావక్రుడు నేర్పిన జ్ఞానాన్ని జనకుడు పూర్తిగా జీర్ణించుకుని తన అనుభవాన్ని ఇక్కడ ఆవిష్కరించాడు. ఎక్కడైతే నేను అహంకారం ఉండదో అక్కడ నిర్వాణం ఉంటుంది. అక్కడ విచారణ ఉండదు, కేవలం ప్రశాంతత మాత్రమే ఉంటుంది. ఈ 20వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు ఏమీ లేనట్లు అనిపించవచ్చు, కానీ అది నిజానికి పూర్ణత్వం. అద్దం మీద ఉన్న దుమ్ము అజ్ఞానం పోయాక అద్దం తనను తాను చూసుకున్నట్లుగా ఈ స్థితి ఉంటుంది. అష్టావక్ర గీత అనేది కేవలం ఒక సంభాషణ కాదు, అది అజ్ఞానం నుండి పరమ సత్యం వైపు సాగే ప్రయాణం. అష్టావక్రుడు అందించిన జ్ఞానాన్ని, జనకుడు పొందిన అనుభూతిని కలిపి ఈ 20 అధ్యాయాల సారాంశం. ముగింపు మాట, ద ఫైనల్ మెసేజ్. అష్టావక్ర గీత ఇచ్చే అంతిమ సందేశం ఒక్కటే: నువ్వు ఇప్పటికే ముక్తుడవు, యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ. నువ్వు శాంతి స్వరూపుడవు, నువ్వు ఆనంద స్వరూపుడవు, నువ్వు వికారం లేని సాక్షివి. ఈ సత్యాన్ని నమ్మి బాహ్య ప్రపంచంలోని లాభనష్టాలకు కుంగిపోకుండా నీ లోపల ఉన్న అనంతమైన ప్రశాంతతలో విశ్రాంతి తీసుకోవడమే 20 అధ్యాయాల పరమార్థం. జనక మహారాజుకు అష్టావక్ర గీత బోధించిన తర్వాత తండ్రి కొడుకుల ప్రయాణం. చివరగా అష్టావక్రుడు తన తండ్రి కహోళ మహర్షితో కలిసి తిరిగి తన తల్లి సుజాత వద్దకు వెళ్తాడు. ఒక కుమారుడిగా తండ్రిని రక్షించి, ఒక గురువుగా లోకానికి జ్ఞానాన్ని పంచిన అష్టావక్రుడి కథ ఇలా సుఖాంతమవుతుంది.